ఈ నెల 27న కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు రానున్నారు. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన 75 ఏళ్లు పూర్తి కావటాన్ని పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ నిర్ణయించింది. ఈ సందర్భంగా తెలంగాణలో జరగనున్న సంవిధాన్ బచావో ప్రదర్శనలో నేతలు పాల్గొననున్నారు. ఈ నెల 27న కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు రానున్నారు. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన 75 ఏళ్లు పూర్తి కావటాన్ని పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ నిర్ణయించింది. ఈ సందర్భంగా తెలంగాణలో జరగనున్న సంవిధాన్ బచావో ప్రదర్శనలో నేతలు పాల్గొననున్నారు. ఈ నెల 27న కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు రానున్నారు. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 ఏళ్లు పూర్తి కావటాన్ని పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ నిర్ణయించింది. ఈ సందర్భంగా తెలంగాణలో జరగనున్న సంవిధాన్ బచావో ప్రదర్శనలో నేతలు పాల్గొననున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు ఫోన్ లైన్లో అందిస్తారు. రాజు, గుడ్ ఈవినింగ్. రైట్ శ్రవంతి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించాలనేటటువంటి భావనలో ఉంది. అయితే ఇటీవల నిర్వహించిన పిఏసీ సమావేశంలో కూడా ఈ అంశం చర్చకు వచ్చింది. అయితే ఈ జనవరి 26వ తేదీకి రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు గడుస్తున్న నేపథ్యంలో రాజ్యాంగ పరిరక్షణ కోసం భారీ బహిరంగ సభ నిర్వహించాలి. అదేవిధంగా ఏడాది పాటు ఈ ఉత్సవాలను ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ఈ యొక్క ఏడాది పాటు వచ్చే జనవరి 26వ తేదీ వరకు కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించే కార్యాచరణ రూపొందిస్తుంది కాంగ్రెస్ పార్టీ. అందులో భాగంగానే ఈ నెల 27వ తేదీన ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ, అలాగే ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలతో తెలంగాణలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని భావిస్తుంది. ఆ సభకు సంవిధాన్ బచావో పేరును కూడా ఖరారు చేసింది. అయితే ఈ సభ ఎక్కడ నిర్వహించబోతుంది అనేది అయితే ఇంకా స్పష్టత రాలేదు. అయితే ఇప్పటికే తెలంగాణ జిల్లాల్లో నిర్వహించాలా లేదంటే హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో నిర్వహించాలనేటటువంటి ఆలోచనలో ఉంది. ప్రధానంగా ఈ యొక్క ఇటీవల అమిత్ షా అంబేద్కర్ ను అవమానిస్తూ చేసినటువంటి కామెంట్స్ కూడా తీవ్రంగా పరిగణలోకి తీసుకుంది కాంగ్రెస్ పార్టీ. ఆ అంశాన్ని జనంలోకి తీసుకువెళ్లేందుకు కూడా పలు కార్యక్రమాలను రూపొందించింది. ఆ అనంతరం కూడా ఏడాది కాలం పాటు ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించి జనంలోకి వెళ్లాలనేటటువంటి భావనలో ఉన్న నేపథ్యంలో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీని కూడా భారీ బహిరంగ సభకు ఆహ్వానించనున్నట్లయితే ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. అయితే ప్రధానంగా ఈ రాజ్యాంగ సంవిధాన్ బచావో బహిరంగ సభ ఏదైతే ఉందో దానికి సంబంధించి మరింత క్లారిటీ త్వరలోనే రానుంది. అయితే ఈ అంశానికి సంబంధించి 27వ తేదీన తుది నిర్ణయానికి వచ్చినట్లయితే తెలుస్తా ఉంది. అయితే కొంత నేతలతో చర్చించిన అనంతరం 27వ తేదీ లేదంటే జనవరి ఎండింగ్ లేదంటే ఫిబ్రవరి మొదటి వారంలో నిర్వహించాలనేటటువంటి తుది నిర్ణయానికి వచ్చేటటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. శ్రవంతి. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.